హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి ముందుగా వందనాలు చెల్లించుకుంటూ 4వ దినపు కృతజ్ఞత మరియు విజ్ఞాపన కూడికలో మనందరినీ దేవుడు సజీవులుగా ఉంచి పగలంతా మన పనిపాటిలో తోడుకుండి మరలా క్రమం ప్రకారం మనం 40 ఏళ్ళలో ప్రతిష్ఠించుకున్న ఆ యొక్క ప్రతిష్టతలో నిలబడడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. నీవే నా సర్వము యేసయ్యా, నీవే నా ప్రాణము యేసయ్యా, నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా.
కూడిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనములు. మరి ఇప్పటిదాకా మనం దేవుని సన్నిధిలో ప్రార్థనా గీతముల ద్వారా ఆయన్ని ఆరాధించుకున్నాం, మహిమపరుచుకున్నాం. అలాగే మరి ప్రభువు నందు ప్రియ సహోదరి రూతమ్మ గారు దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనతో పంచుకుంటారు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము నిత్యముగా ఆయన కనుదృష్టి, ఆయన మనస్సు ఈ మందిరములో ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత 3 దినాలుగా మరి బిడ్డలను నిలబెట్టుకొని
అనేక రీతిలుగా మరి మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కొద్ది నిమిషములు ఆయన నామాన్ని మరి ఘనపరిచాం. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని నామాన్ని మనం ఘనపరుద్దాం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, తమ పరిపాలనలో ఉన్నారు. ఆలస్యపోక నీ సన్నిధిలో మీ సేవ చేయడానికి నాయన పరుగులెత్తి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. రాత్రికాల సమయంలో కొద్ది నిమిషములు అయా తండ్రి మీ మాటలు బిడ్డలతో పంచుకొని చూడగా మానవ స్వరాన్ని మరుగు చేసి దైవ స్వరాన్ని మీరు దయచేయండి. అక్కడ మనుషుడికి అక్కడ నా తండ్రి ఘనత లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడా మీరే ఘనపరచబడండి. మీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ బిడ్డల హృదయాలు తెరవమని ఆసక్తి కలిగి వినియోగడానికి సహాయం చేయమని యేసే ఘనమైన నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మన అంశం ఏమిటంటే ఇప్పుడు ఈ 40 దినాలు దేని కొరకు పెట్టాము అనుకున్నాము మనం? ప్రార్థన, కృతజ్ఞత, కూడికలు. 40 దినాలు ఉపవాస కూడికలు పెట్టుకుంటారు. సహజంగా మనందరికీ తెలిసిన సంగతి, ఎందుకంటే మనకు పాజిటివ్ ప్రేయర్స్ ఉంటాయి, ఈస్టర్ పండుగ కూడా అలా పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క 40 దినాల కృతజ్ఞత కూడిక అనుకోకుండా మరి జ్ఞాపన కూడికలో కూడా మనం పాల్గొన్నాం. అయితే అసలు దేవునికి కృతజ్ఞాస్తుతులు ఎందుకు చెల్లించాలి అనే ఒక మాట గురించి మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. పౌలు గారు పిలుపు సంఘానికి రాస్తున్నాడు కదా, ఏమంటున్నాడు? ప్రతి విషయములో కృతజ్ఞత స్తుతులు చెల్లించమంటున్నాడు, ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే సహజంగా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఒక సహాయం చేస్తే మనం ఏం చెప్తాం? వాళ్ళకి ఏం చెప్తాం? థ్యాంక్స్ అని చెప్తాం. ఇంకా బాగా అనుకోండి, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాం. ఇంకా బాగా చేశారనుకోండి, థ్యాంక్ యూ వెరీ సో మచ్ అని చెప్తాం. అలాగే మనము ఎలాగైతే భూలోకంలో మనుషులు చేసిన సహాయాన్ని బట్టి మనం థ్యాంక్స్ చెప్తాము, మనము కూడా దేవుడు చేసిన మేళ బట్టి ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి అని పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తున్నాడు. కానీ ఆ మాటలు మరి ఇప్పుడు ఉన్నటువంటి భూలోకంలో ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మాటలు మనకు కూడా అవి అన్వయించుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి విషయంలో దేవునికి, ఎందుకంటే అప్పట్లో యేసు ప్రభు వారు కూడా శరీరధారి ఉన్న దినాల్లో మహారోదనముతోను ప్రార్థన, విజ్ఞాపనలు, యాచనలు చేయవారి కొరకు, తన మరణం నుంచి తప్పించగల వారి కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు, కృతజ్ఞత చెల్లించినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నారు. అయితే నేను మీకు ఒక మత్తయి సువార్తలో ఒక వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన చదువు నేల మీద కూర్చుండుడని చెప్పి జన సమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తారంట. అందరి ముందర ఒక కార్యం చేశారు. అప్పుడు ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ ఎన్ని రొట్టెలు? 7 రొట్టెలు కొన్ని చేపలు. లెక్కలేదు, కౌంటింగ్ లేదు ఇంకా దానికి. ఎందుకంటే
అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని వేల మందికి పెట్టారు? అక్కడ ఎన్ని వేల మందికి పెట్టారు? నాకు చెప్పండి, మీరు చెప్తే నేను చెప్తాను. 5,000 మందికి పెట్టారు. ఇక్కడ ఎంత మందికి? ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు? 7 రొట్టెలు కొన్ని చేపలు. కొన్ని చేపలు అంటే కౌంట్ లేదు. ఇక ఎన్నో చేపలు ఉంటాయి. అంటే అక్కడ కంటే కూడా ఇక్కడ చాలా మందికి విస్తారంగా దేవుడు వడ్డించాడు. ఎలాగా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఎవరికి? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన అవి వడ్డించినట్లుగా చూస్తున్నాం. మరి మన తండ్రి అయిన దేవుడు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన. మనము కూడా ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞత, మనుషులకి కృతజ్ఞతగానే ఉంటాం. మీరు కూడా గమనించండి, కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. కృతజ్ఞత వేరు. కృతజ్ఞత అంటే మర్చిపోవడం, చేసిన మేలు మర్చిపోవడం, అదొద్దు. మనకి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతలు ఎప్పుడైతే ఉంటామో మనము దేవుని విషయంలో నమ్మకస్తులుగా ఉంటాం, మనుషుల విషయంలో కూడా నమ్మకంగానే ఉంటాము. మరి యొక్క రెఫరెన్స్ చెప్తాను మీకు. ఆయనని ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే కీర్తన 57:10. ఆయనకు మనం ఎందుకు చెల్లించాలి అంటే 3 అంశాలు చెప్తాను. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ప్రజలలో నిన్ను కీర్తించదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నన్ను కనపరచు. ఎవరంటున్నారు ఈ మాట? చూడండి, అక్కడ రాసిబడి దావీదు కీర్తనలు. ఎవరంటున్నారు అన్నమాట? దావీదు గారు రాశారు. ఏ సందర్భంలో రాశారు? చూడండి, పైకి రాయబడి ఉంటుంది మీకు. గుహలో నుంచి పారిపోయి వస్తున్నప్పుడు ఎక్కడ చూసిస్తాను అన్నాడు? జనములలో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. ఇప్పుడు మన కుటుంబం వరకే మనం దేవుడు చేసిన మేలు చెప్పుకోవడం కాదు, కానీ ఇప్పుడు అక్కడ ఒక మందిరం మనం కట్టాలి. దాని ప్రాసెస్ ఉంది. కానీ దానిని కట్టక ముందే దైవజనుడు ఏం చేస్తున్నాడు? ముందుగానే సిద్ధపడి 40 రోజుల కృతజ్ఞతా కూడిక పెట్టారు. ఇచ్చాడు అని నమ్మారు. ఇచ్చాడని మనం కూడా నమ్మి 40 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కీర్తిస్తున్నాం, గణపరుస్తున్నాం, అనేక వాక్యాల ద్వారా మాట్లాడుకుంటూ ఉన్నాం. జనములను ఎందుకు ఆయన స్థుతించాలంటే ఆయన పరిశుద్ధుడు గనక. మనం ఖచ్చితంగా మొట్టమొదటిగా ఆయన పరిశుద్ధుడు గనక మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకటి, ఆయన పరిశుద్ధుడు గనక మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. పరిశుద్ధత అంటే మనము అన్ని విషయములను దేవునికి మనం ఒకసారి వేకుజామున లేచి మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం మొదలుకొని, ఉదయం మీరు ఎన్ని గంటలకు లేస్తారు నాకు తెలియదు, కానీ 3 గంటల నుంచి 6 గంటల లోపు మీరు మోకరించి ప్రార్థించి ఆయనకి మరి స్తుతులు చెల్లిస్తూ ప్రతిరోజు కూడా మనం ఆయన సన్నిధిలో మన పాపాలని ఒప్పుకుంటూ ప్రతిరోజు ఒప్పుకోవాలి. ప్రతిరోజు చూపు ద్వారానో, మాట ద్వారానో, నడక ద్వారానో, తలంపు ద్వారానో మేము తప్పు చేయలేదు, మేము మాట్లాడలేదు, మేము పర్ఫెక్ట్గా ఉన్నాము, ఈ రోజంతా బాగున్నాం ప్రభు అని ఎవరైనా చేస్తారా? ఎవరో చేయరు. ఎప్పుడు కూడా ఆయనకి మనల్ని మనం శుద్ధిపరుచుకుంటూ, మనల్ని మనం కడుక్కుంటూ, మనల్ని మనం తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో నేల మట్టుకు మనం ఆయన సన్నిధిలో తగ్గిపోయి ఆకాశము కంటే ఎత్తైనటువంటి ఆయన పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఎప్పుడు కూడా ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. ఇంకెందుకు చెల్లించాలి అంటే 118వ కీర్తన 21. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఆయన రక్షణాధారుడు అంట. మనం రక్షించిన దేవుడు. ఎందుకంటే పాపంలో, శాపంలో మరి నశించిపోతున్న మన కొరకు ఆ యొక్క పరలోక అభిషేకాన్ని కాదనుకొని మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఆకారమందు మనుషునిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫస్ట్ ఏంటి? ఆయన పరిశుద్ధుడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కడ చెల్లించాలి? జనములలో, సంఘములో, సమాజంలో, అనేక చోట్ల ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు
పరిశుద్ధులు చెల్లించాలి. ఇంకొక రిఫరెన్స్ చెప్తాను చూడండి. 75వ కీర్తన 1వ వచనం. దేవా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు చెల్లించాలంట? ఆయన సమీపంగా ఉన్నాడంట. ఎంత సమీపంగా ఉన్నాడో ఎవరికి లేని భాగ్యం. అన్నిటికుందా? లేదు. తెలియని ఆరాధన చేస్తున్నారు. మనం వాళ్ళని ఏమంటలేదు. అన్ని ప్రజలు, అన్ని జనులు అంటే అన్ని జనులు ఎవరు? నామకార్థ స్థితిలో బ్రతికే వాళ్ళే అన్య జనులు. అంతేగాని విగ్రహారాధన చేసేవాళ్ళు ఆళ్ళని కాదు. నామకార్థమైన భక్తి, భయము లేకుండా భక్తి చేయకూడదు. భక్తి లేకుండా భయము భక్తి రెండు కలిగి ఉండాలి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడికి అన్నీ ఉన్నాయి. యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడికే ప్రతి విషయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం సమస్తము కూడా సమకూరి ఉన్నాయి ఆయనకి. కాబట్టి భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ఉండాలి. ఎందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మహాపరిశుద్ధుడు. ఎందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. ఎందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మనకు రక్షణాధారుడై ఉన్నాడు. మన జీవనము జీవనాధారము, మన ప్రాణము, మన యొక్క ఆశ్రయ దుర్గము, మన రక్షణ దుర్గము ఆయనే. దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా ఆశ్రయ దుర్గము, యెహోవా నా రక్షణ శృంగము, నేను అంతగా కదల్చబడను అంటున్నాడు. కదిలిస్తారు మనుషులు, భక్తి విషయంలో కదిలిస్తారు. ఈ మనుషులు మనల్ని కదిలించినప్పుడు మనం కదిలిపోకూడదు. అలాగే దావీదు గారు అంట, నాకు ఎన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు కూడా ఆ యెహోవా నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణాధారము, నేను అంతగా కదల్చబడను అంటున్నాడు. అసలు కదల్చబడతాను కానీ అంతగా కదల్చబడను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. కాబట్టి ఈ 71వ కీర్తన ఎవరిదంటే ఆసాపు కీర్తన. అక్కడ రాసి ఉంటుంది చూడండి. 71వ కీర్తన ఆసాపు కీర్తన. కీర్తనలన్నీ కూడా దావీదు గారు కొన్ని కీర్తనలు రాశారు. ఆసాపు కీర్తనలు ఉన్నాయి. కోరహు కుమారుల కీర్తనలు కూడా ఉన్నాయి. మనం యొక్క కీర్తనలు మొత్తం చదువుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట మనకి. కాబట్టి నేను ఈ రాత్రికాల సమయంలో మీకు చెప్తున్నాను ఏంటి అంటే, మనము ఆయనకి ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలి? ఆయన పరిశుద్ధుడు గనక చెల్లించాలి. ఇంకెందుకు చెల్లించాలి? ఆయన సమీపముగా ఉన్న ఆయన రక్షణాధారము గనక మనం చెల్లించాలి. ఇంకెందుకు చెల్లించాలి? ఆయన మనకు సమీపముగా ఉన్నాడు గనక మనం చెల్లించాలి. ఎప్పుడైనా కూడా మన వాక్యము అక్షర జ్ఞానం వేరు, ఆత్మ జ్ఞానం వేరు. అక్షర జ్ఞానంతో చెప్పే వాక్యానికి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే వాక్యానికి మీరు ఎప్పుడైనా కూడా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో ఉన్నట్లయితే అనేకమైన మరుగైన సంగతులు బయలుపరుస్తాడు. నిలబడేటట్టు మనుషుడే. ఎందుకు పనికిరాని మనుషుడు మాట్లాడతాడు. మనిషి మాట్లాడటానికి మనిషి తెలివితేటలు పనికిరావు దేవుని దగ్గర. ఏదో 2 మాటలు ముక్కును పెట్టుకొని చెబుదావు అంటే కుదరదు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి. నేను సమీపంగా ఉన్నాను కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన రక్షణ ఆధారమైన, మన జీవనాధారమైన, మన ప్రాణాధారమైన సమస్తము ఆయనే. ఈ దినము ఈ రోజు బ్రతికి ఉన్నాము అంటే కేవలం ఆయన ఉచితమైన కృప. ఎంతో మంది కరోనా వచ్చి వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. మనల్ని ఎందుకు తీసుకోలేదు దేవుడు? ఎప్పుడైనా మీరు అడిగారా, ప్రభువా నేను బ్రతకడానికి నా పట్ల మీ చిత్తం ఎలాగున్నదని మీరు ఎప్పుడైనా అడిగారా దేవుడిని? అడిగి చూడండి. ఇప్పుడైనా అడిగి చూడండి. నేను బ్రతికున్నాను ఎందుకు? మన పిల్లల కోసం మనం సంపాదించుకొని మనం అంతా కూడా కూడగట్టుకొని భూమి మీద లగ్జరీస్ జీవితం అనుభవించడానికి కాదు. కానీ మనం బ్రతికి ఉన్నామంటే నా మట్టుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే మేలు. చచ్చిపోతే ఏమైంది? దేవుని కొరకు. బ్రతికితే దేవుని కొరకే బ్రతకాలి. మనం సాక్షులుగా నిలబడాలి. ఇదిగో ఆ బిడ్డ వెళ్తుంది, అదిగో అమ్మ వెళ్తుంది, మేరీ వెళ్తుంది, అమ్మ నిజంగా దేవుని బిడ్డమ్మా, అది మన సాక్ష్యం. ప్రజలు మనల్ని సాక్షార్థంగా నిలబడాలి మనం. కాబట్టి రాత్రికాల సమయంలో 40 దినాల కృతజ్ఞత కూడిక మనం ఎందుకు చేసుకుంటామంటే ఆయన నామాన్ని ఘనపరచడానికి. ముందుగానే దేవుని కొరకు మనం ఇవ్వు ప్రభు అని మనం అడగలేదు, కానీ నువ్వు ఇచ్చావు ప్రభు అని ఒక కృతజ్ఞత కలిగి దైవ సేవకుడు అందుకనే ప్రతిష్ఠించుకున్నారు. ప్రతిష్ఠతలో ఉన్నప్పుడు 40 రోజులు ఇది ఆశ్చర్యాన్ని ఉంది చాలా మందికి. నేను చెప్తుంటే అంటున్నారు, కృతజ్ఞత గుడికి ఏంటి, ఉపవాస గుడికి పెడతారు కదా, అందరిదైంది మనం చేస్తేనే అద్భుతం.
కాబట్టి ఈ 40 దినాలు ఇంకా మన ముందు చాలా కొన్ని దినాలు ఉన్నాయి. మరి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతిదినం మనందరం కలుసుకుంటూ సేవకులతో పాటు కలిసి వారితో ఏకీభవించి మనం చాలా భారంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయమన్నారంటే ఏదో ప్రార్థన చేయడం కానీ ఆత్మతో సత్యముతో పరిశుద్ధాత్మ దేవుని అనుభవంలో నడుస్తూ ఆయన వెలుగులో నడుస్తూ ప్రార్థన చేయాలి. మేడగది అనుభవం కలిగి ఉండాలి మనం. కాబట్టి రాత్రికాల సమయంలో చివరగా మరొకసారి గుర్తు చేస్తాను, ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? ఒకసారి చెప్పండి. ఆయనకు మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఆయన పరిశుద్ధుడు, ఆయన మన రక్షణాధారము, ఆయనకు మనకు సమీపంగా ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి అన్ని విషయములలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవారమై ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ఈ కొద్ది నిమిషములు దేవుడు తన మాటల ద్వారా నీతో నాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లించుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకి మరి సంఘానికి వందనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్. అమ్మ చాలా చక్కగా చెప్పింది ఋతుమ్మ. ఎందుకంటే ఈ వాక్యం ఎలా చెప్పాలో చక్కగా వివరించింది. దేవుడి ఈ వాక్యమును దీవించును గాక, ఆశీర్వదించును గాక. యేసయ్యకి మహిమ కలుగును గాక. ముందుగా 2 మాటలు మనం మందిరం గురించి మాట్లాడుకొని ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. దయచేసి మనం ఎక్కడా కూడా ఇప్పుడు చెప్పింది అమ్మాయి ఏమని చెప్పిందంటే, ఎక్కడైనా సరే కృతజ్ఞత పూర్విక అనేది దేవుడు కార్యం చేసిన తర్వాత పెడతాడండి. మనకైతే దేవుడు కార్యం చేశాడు అని పెడుతున్నాం. అంటే ఆయన్ని అంతగా నమ్మాం. నేను మొన్న కూడా ఒకసారి చెప్పాను, ఆయన్ని నమ్మిన వాళ్ళకి నమ్మినంత మన యేసయ్య ఎలాంటి దేవుడు అంటే, మనం ఎంతైతే నమ్ముతామో ఆయన మనకి అంత అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. ఎందుకంటే అల్ప విశ్వాసంతో ఉంటే అక్కడ కార్యాలు జరగవండి. ఎన్నాళ్ళు మనం ప్రార్థన చేసినా పెదాలు మాత్రమే పలుకుతాయి, నాలుక మాత్రమే పలికింది. హృదయం ఎక్కడో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఫలితం శూన్యం. అందుకే నేనేం చేశానంటే, అసలు దేవుడు నన్ను పట్టుకొని తీసుకొచ్చాడు. అనేకమైన అద్భుతాలు, కార్యాలు నా జీవితంలో చేశాడు. నేను ఏది కోరుకుంటే నాకు ఆ కార్యం చేశాడు. అన్ని కార్యాలు చేసిన దేవుడు ఈ కార్యం కూడా చేశాడని నమ్మే. ముందుగా చేయమంటే నేను అల్ప విశ్వాసం అవుతా. చేశాడు కనుక నేను ముందుగానే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ 40 రోజులు ప్రార్థన పెట్టే. ఈ 40 రోజులు అయ్యేటప్పటికే మహా అద్భుతాన్ని కుమ్మరించిన దేవుడని పరిపూర్ణముగా నమ్మే. నేను అనుకుంటున్నది ఏమిటి అంటే, దేవుడు జరిగించాడు. అనుకుంటున్నది కూడా కాదండి, దేవుడు జరిగించాడు. ఈ 40 రోజుల్లో అతి పెద్ద చర్చి దేవుడు నా పట్ల నాకు కట్టించాడు. ఎందుకని నేను అంతగా నమ్మానంటే, 1 సంవత్సరంన్నర క్రితము నేను అనుకుంటుంటే నాకు కలలో నాకు ఇప్పుడు నేను ఏ స్థలమునైతే చూసి ఉన్నానో ఆ స్థలములో ఎవరో పెద్ద మందిరము కట్టారు. కడితే పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ వచ్చారు. మంచి చాలా మంది వచ్చారు. అయితే నన్ను కూడా పిలిచారు. పక్కనే కదా, దీనికి పెద్ద దూరం లేదని నన్ను కూడా పిలిచారు. నేను కూడా వెళ్ళి మౌనంగా కూర్చొని అందరూ భోజనాలు చేస్తుంటే భోజనం చేసి చేతులు కడుక్కుంటున్నా. యేసయ్య నా దగ్గరకు వచ్చాడు. చేతులు కడుక్కుంటుంటే, అయ్యా యేసయ్య ఏంటి నువ్వు వచ్చావు? నేను నీకోసమే వచ్చానా? ఏంటి నానా? ఏం లేదు, చెయ్యి పట్టాను. చెయ్యి ఇట్లా చేసేది తాళాలు పెట్టాడు నా చేతులు. అయ్యా ఏ తాళాలు తండ్రి అన్న? ఈ చర్చి నీకోసమే కట్టాడు అన్నాడు. నేనన్నాను, తండ్రి నాకన్నా ఎంతో ముందు నుండి సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, నాకన్నా ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. నాకేమొచ్చు తండ్రి, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఏ పార్టీ వాడిని దేవా అన్నా. వాళ్ళందరూ నాకు అవసరం లేదు, నువ్వే నాకు కావాలి. ఈ మందిరం నీకోసమే నేను కట్టే. అయ్యా నాకేమొచ్చు, నేనేం చెప్పగలుగుతాను తండ్రి అన్న. నేనున్నా నీతో అని నాకు తాళాలు అప్పచెప్పాడు. అది 1 సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ నేను అదే స్థలమును చూశాను. ఆ స్థలం వేస్తే నా కోసమే ఉంచాడు. నేను బేరం చేశాను దాన్ని పరిపూర్ణ విశ్వాసంతో. ఎందుకంటే నన్ను నేను నమ్ముకొని బేరం చేయలే. అక్కడ
నాకు నా దేవుడైన యేసయ్య సంవత్సరంన్నర క్రితమే నా కోసం కట్టించి ఇచ్చాడు అక్కడ నాకు చర్చి. అందుకని నాకు చూపించాడు, ఆ చర్చి నాకు ఇచ్చాడు. అందుకే నేను ముందుగా 40 దినములు కూడా కృతజ్ఞత కూడిక నేను పెట్టుచున్నా. అంటే నాకు కనులారా చూపించాడు, నాకు ఆ తాళపు చెవులు నాకు ఇచ్చాడు. కాబట్టి నేను ముందుగా చెప్పుచున్నా. అందుకే నేను ఏమని అడుగుతున్నాను అంటే, సహజంగా ఎవరైనా సరే ఒక చర్చి నిర్మించాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా అయా చర్చి కడుతున్నాను, మీకు సహాయం చేయండి తండ్రి మందిరానికి, అయా ప్రభు పేరుట సహాయం చేయండి అని అందరూ అడుగుతారండి. నేనైతే ఏమని అడుగుతున్నానో తెలుసా? దేవదేవుడినైన యేసయ్యని మాత్రమే అడుగుతున్నా. దేనికి? ఆయన సర్వ సృష్టికర్త, నాకు చూపించిన దేవుడు, సర్వము యేసయ్యలోనే ఉన్నాయని నమ్మిన బిడ్డను నేను. మనకి ఏ మేలు జరగాలన్నా, ఏ అద్భుతము జరగాలన్నా, ఎలాంటిది కావాలన్నా సరే మనము ఎవరి వైపు చూడాలి? యేసయ్య వైపే చూడాలి. నేను యేసయ్యని అలాగే నమ్ముతా. ఎవరిని అడిగినా మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. కానీ విశ్వాసంతో దేవుడిని కనుక మనం అడుగుంటే అక్కడ అద్భుతాలు సృష్టించబడతాయి. అందుకే నేను ఏమడుగుతానంటే, ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తా. నాకు ప్రతిరోజు 3 గంటలకు వెనక వచ్చింది. నేను కనుక లేకుండా కనుక అటు ఇటు ఉంటే యేసయ్య తప్పనిసరిగా లేపుతాడండి. అంటే ఆ మెలకను తీసుకొచ్చేస్తాడు. యేసయ్య లేపడం అంటే నా దగ్గరకు వచ్చి లేపడం కాదు. నిద్ర పట్టదు. ఇక నిద్ర పట్టదు అంటే యేసయ్య 3 గంటలకు మనల్ని లేపుతున్నట్లే. 3 గంటలకు కాదుకోండి, ఖచ్చితంగా 5 గంటల వరకు నేను వాక్యం చదువుకుంటా. నా ప్రార్థన తెల్లవారుజామున ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? యేసయ్య, నేను ఆ మందిరము నువ్వు నాకు ఇచ్చావు, నేను చూశాను. ఆకాశ వాక్యాలను విప్పి పైనుండి మీ ధన నిధిని తండ్రి రాసుల కొద్ది పోస్తున్నావు. ఆ రాసుల కొద్ది పోస్తున్నావు. నేను అక్కడ చర్చిని నిర్మిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు కట్టప్పు చెప్పావు. అందుకే నేను అంత విశ్వాసంతో నేను ఉండడానికి కారణం ఇదే. దేవుడు నా పట్ల అద్భుతం చేశాడు. పెద్ద చర్చి, చిన్న చర్చి కూడా కాదు, చాలా పెద్ద చర్చి. ఆయన యేసయ్య ఆకాశ వాక్యాలని విప్పి తన ధననిధిని రాసుల కొద్ది పోస్తున్నాడు. అందుకే నేను యేసయ్యని అడుగుతున్నా, దేవా నువ్వు నాకు చూపించావు, అక్కడ పెద్ద మందిరము నువ్వు నాకు కట్టించావు, అంతే. కాబట్టి అద్భుతాలు చేసేది నువ్వే. నేను ఇప్పుడు కూడా అందరిని ఏమని అడుగుతున్నా అంటే, నిజముగా మీకు దేవుడు ఒక ప్రేరేపణ కలిగి, నేను అడిగానని దయచేసి ఎవరు ఇవ్వద్దండి. మీకు దేవుడు ఒక ప్రేరేపణ కలిగి మనము మందిరములో మన చెయ్యి కూడా వేద్దాము, దేవుడి దీవెనలను మనం పొందుదాము అని మనస్ఫూర్తిగా ఎవరికైనా గనక కలిగి ఉంటే హృదయంలో తప్పనిసరిగా మందిరం కడతానికి సహాయము చేయమని అడుగుతున్న యేసు నామములో. దేనికంటే మీరు ఏదైనా సహాయం చేయలేకపోయినా దయచేసి వాక్యము కనుక వింటే ప్రార్థన చేయండి, బలమైన ప్రార్థన చేయండి. ఆ బిడ్డ మందిరం కడుతున్నాడు, దేవా తండ్రి నువ్వు చూపించావు, నువ్వు సహాయం చేయి, నువ్వు సహాయం చేసిన దేవుడు చేయమని కూడా వద్దు, చేసిన దేవుడు అని చేయండి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఎవరైనా బలమైన విశ్వాసంతోనే ఉండండి. నేను బలమైన విశ్వాసంతో ఉన్నా. ఆయన మహా అద్భుతాలు చేశాడని నమ్మాను నేను, నా జీవితంలో చేశాడు కూడా. మీకు నిజముగా ఆత్మ ద్వారా దేవుడు కనుక మాట్లాడి ఉంటే, మీ ఆత్మను కనుక గద్దించి ఉంటే, మీరు సహాయం చేయాలి అనుకంటే కింద మా మినిస్ట్రీ పేరు, ఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇవన్నీ వస్తాయండి. మీరు దానికి డొనేట్ చేయొచ్చు. నేనైతే దేవుడు ప్రేమను బట్టి అడుగుతున్నా, మీ హృదయాన్ని యేసయ్య కదిలిస్తేనే, మీతో మాట్లాడితేనే చేయండి. దేనికంటే ఆయన మాట్లాడే దేవుడు, నాతో మాట్లాడిన దేవుడు మీ అందరితో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు. అద్భుతాన్ని సృష్టించాలంటే యేసు నామములోనే సాధ్యము గనక దయచేసి కథలు మూసుకుంటే ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, అయా నువ్వు నాకు చూపించిన దర్శనమని నా తండ్రి, అయా మందిరంలో నేను చెప్పి ఉన్నాను తండ్రి. నాయన నువ్వు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసిన దేవుడు తండ్రి. మా జీవితంలో నిరంతరము
చేర్చున్న దేవుడు కనుక నా యేసయ్య ఏ నమ్మకంతో నా తండ్రి ఇట్లా కృతజ్ఞత కూడిక పెట్టారంటే నా దేవుడు నాకు ముందుగానే కట్టిది చర్చి తాళాలు నాకు ఇచ్చాడని, అయ్యా నువ్వు నాకు చూపించిన దర్శనాన్ని దేవా నేను చెప్పి ఉన్నాను తండ్రి. నాయన నీ నామానికి మహిమ కలగాలి కదా తండ్రి. నాయన జనులందరూ ఆశ్చర్యపోయేటట్లుగా తండ్రి మహాద్భుతము నా జీవితంలో చేసి నువ్వు అతి పెద్ద చర్చిని తండ్రి నువ్వు నాకు కట్టించి ఇచ్చినందుకు తండ్రి నీకు సమస్త మహిమ కలుగును గాక తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్. మనం ఈ రోజు కూడా ఇవాటికి 4వ రోజు కదమ్మా. ఈ 4వ రోజు కూడా మనకి తోడై ఉండే దేవుడి గురించే చెప్పుకుందాం. మనకి తోడై ఉండే దేవుడు ఎలా ఉంది సరే రిఫరెన్స్ చెప్తున్నాను. 2వ రాజులు 18:7 అధ్యాయము 7వ వచనమండి చదవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. చాలా తాను వెళ్ళిన చోటనెల్లా అతను జయము పొందెను. చాలు. ఏమంటున్నాడు? మనకి ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవానే తోడుగా ఉంటే మనుషుల తోడు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనుషులకు ఇష్టమైతే వస్తారు, ఇష్టమైతే మాట్లాడతారు, ఇష్టమైతే ఏ పనైనా చేస్తారు. ఏ మాత్రమైనా కష్టం వచ్చిందా అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుంటాడు. కానీ మన దేవుడు ఎలా ఉంటాడు చెప్పండి? ఆయన ఎప్పుడూ మనకు తోడై ఉంటాడు. దేనికని తోడై ఉంటాడంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త మన తండ్రి కనుక మనం ఏమి చేస్తున్నా సరే ఆయన అయితే మనల్ని విడిచిపెట్టడు. ఇంకొక విషయం ఏమన్నాడు? నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నేను విజయం ఇస్తా అంటున్నాడు. అందుకే నేను చేస్తున్న ఈ పని నాకు ఆయన విజయాన్ని ఇచ్చాడు నాకు చూపించాడు. కాబట్టి నేను పరిపూర్ణమైన నమ్మకంతో ఉన్నా. నేనైతే ఏ మాత్రము కూడా భయపడను. ఎందుకో తెలుసా? ఆయన నాకు తోడై ఉండగా నాకు విజయాల మీద విజయాలే కలగజేశాడు. ఈ రోజు వరకు అన్నిటిలో నేను తలపెట్టిన ప్రతి పనిలో, నేను తలపెట్టిన ప్రతి వ్యాపారములో నాకు ఆయన విజయాన్ని కలగజేసి ఉన్నాడు. ఇంతకాలము నేను నా పనుల మీద బ్రతికే, ఇప్పుడు యేసయ్య పనుల మీద బ్రతకడానికి నేను నన్ను యేసయ్య ఏర్పరచుకున్నాడు కనుక నేను యేసయ్యకి నమ్మకముగా పని చేయాలి. ఎందుకంటే యేసయ్య ఎలాంటి దేవుడో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆయనకి ఇష్టమైన బిడ్డని పిలుచుకుంటాడు. ఆ పిలుచుకున్నప్పుడు మనం ఆయనకి నమ్మకముగా పనిచేయాలి. ఏది మన సొంతం కాదండి. ఈ లోకములో ఏ ఒక్కటి మన సొంతం కాదు. ఎవరు ఏమి తీసుకెళ్ళలేరు కూడా. కాబట్టి మనం ఆయనకి నమ్మకముగా పని చేయాలి. నేను నమ్మకముగా పని చేస్తానని యేసయ్యకి సమర్పించుకున్నా. నేను నా కుటుంబం, నాకున్న ఆఫీసులు తీసేస్తున్నా, నాకున్న బెడ్స్ కంపెనీ తీసేస్తున్నా. నేను నా కుటుంబం దేవుడి పని చేయాలని నిర్ణయించుకున్నాం. కారణం ఏమిటో తెలుసా? ఆయనే నన్ను నడిపించుచున్న దేవుడు, ఆయనే నన్ను పోషించుచున్న దేవుడు, ఆయనే సర్వ సృష్టికర్త. ఆయనలో సమస్తము ఉన్నాయి. దయచేసి మీరు కూడా బైబిల్ చదవండి. చదివిన వాక్యముని హృదయంలో నాటబడేటట్లుగా చేసుకోండి. ప్రతి ఒక్కరూ ధైర్యం కలిగి ఉంటారు. దేనికంటే మనముగా ఏమీ చేసుకోలేమండి. అనేకమైన ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలన్నీ కూడా ఫలించవండి. యేసయ్యని ఎప్పుడైతే నమ్ముతామో, ఆయన మార్గంలో ఎప్పుడైతే ఉంటామో, యేసయ్యకి ఎప్పుడైతే మన మనసు ఇస్తామో అప్పుడన్నీ జరుగుతాయండి. దేనికంటే యేసయ్య హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మన మనసులో తలంపు పుట్టక ముందే ఆయనకి తెలుసు. అందుకే మనం ఎలా ఉండాలి? భయము కలిగి ఉండాలి. దేనికి? చెడ్డ ఆలోచన మన హృదయంలోకి రాకూడదు. చెడ్డ తలంపు మన హృదయంలోకి వస్తుందంటే
అమ్మో నా దేవుడు చూసాడు. ఈ లోకంలో మనకి ఏది ఉన్నా లేకపోయినా పర్వాలా, యేసయ్య మాత్రం ఉండాలండి. ఆయన అప్పుడుంటే చాలు, సర్వ సృష్టిని జయించినట్లే. ఎందుకంటే ఆయన విజయాల మీద విజయాలు మనకి ఇస్తాను వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం ఎలాంటిది చెప్పండి? భూమి ఆకాశములు గతించిపోయినను ఆయన ఒక్క వాగ్దానము గతించిపోదండి. కాబట్టి ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. నేను గొప్ప దేవుడిని నమ్మాను, నాకు చూపించాడు. పెద్ద చర్చి కట్టి తాళాలు నాకు ఇచ్చాడు. నాన్నా నాకేమొచ్చన్నా, నేనున్నా, నువ్వు నాకు కావాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డని ఆయన అలాగే పిలుచుకుంటాడండి. అందరూ ఇష్టమే, కానీ నమ్మకమైన వాళ్ళు కొంతమందే ఉంటారు. ప్రతి బిడ్డ ఇష్టమే, కానీ యథార్థముగా తల్లిదండ్రులకి యథార్థమైన బిడ్డలు ఎంతమంది ఉంటారండి? బిడ్డలందరూ ఉన్నారు, కానీ ఏదో ఒక బిడ్డ నమ్మకముగా ఉంటాడు తల్లిదండ్రులకి. అలాంటి బిడ్డల్ని ఏర్పాటు చేసుకుంటాడు యేసయ్య. కాబట్టి అంటే ప్రతి ఒక్క విషయంలో భయం కలిగి ఉండాలి. అమ్మో నేను తప్పు చేస్తే నా దేవుడికి నేను దూరం అవుతాను, ఆయన నన్ను చూచుతున్నాడు అని మనం భయం కలిగి కనుక జీవించినట్లయితే యేసు నామములో సమస్తము సాధ్యమేనండి. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు కనుక నేను ఒకటే అడుగుచున్నాను, ఆయన్ని నమ్మి నేను 40 రోజులు కృతజ్ఞత కూడిక పెట్టి ఉన్నా. ఈ 40 రోజుల తర్వాత ఈ అద్భుతాన్ని మీరందరూ కూడా యేసు నామములో చూస్తారు. అంతే. ఆయనకి ఇంకా ఎంతో మంది అయితే అల్ప విశ్వాసంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆయన చేసిన ఈ మహాద్భుతానికి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులుగా మారిపోయి వాళ్ళ ఒక పూర్ణ హృదయాలను యేసయ్యకి సమర్పించుకుంటాడు. ఎందుకంటే ఆయన చేసేది గొప్ప కార్యములై ఉన్నాయి కనుక ఆయన మనల్ని ఎన్నడూ వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకి తోడై ఉన్నాడు. కాబట్టి మనకి టైం సరిపోవటం లేదు. దయచేసి టైం సరిపోకపోవడం వల్ల రేపు ఇంకొక భాగంలోకి వెళ్దాము. కన్నులు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మా గొప్ప దేవ, మా యేసయ్య, మా తండ్రి, నాయన నీవు నా తండ్రి గొప్ప దేవుడు తండ్రి. అయా మేము ఎవరు మీ ఒంటరి వారు కాదు తండ్రి, మీరు మాకు తోడై ఉన్నారు నాయన. మాకు అన్ని విజయాలు మీరే కలగజేస్తున్నారు. ఏ ఒక్కటి మా గొప్ప కాదు తండ్రి, మేమైతే ఏమీ చేయలేము తండ్రి. అయా మా జీవితంలో కలిగి ఉన్న సమస్తము మీరు మాకు కల్పించిన విజయాలే తండ్రి. నా దేవా, ఈ లోకంలో మాదంటూ ఏమీ లేదు, సమస్తము మీరు మాకు ఇచ్చినదే తప్ప. నా తండ్రి ఎంతో గొప్ప విశ్వాసంతో ఉన్నాము తండ్రి. నాయనా నువ్వు నాకు చూపించిన దర్శనము, నువ్వు నాకు తాళం చెవులు అప్పచెప్పడము, ఈ మందిరం నీ కోసమే నేను కట్టాలి నా దేవా, నువ్వు నాతో చెప్పి ఉన్నావు కనుక నాయనా అందుకే తండ్రి నువ్వు చూపించిన దర్శనముని నేను చెప్పి ఉన్నాను తండ్రి. అయా ఆకాశ వాక్యాలను విప్పిన తండ్రి, దానికి కావాల్సిన సమస్త ధననిధిని తండ్రి నువ్వు నాకు ఇచ్చావు. నేను మందిరం స్టార్ట్ చేశాను, కడుతున్నాను. పరిపూర్ణ విశ్వాసము తండ్రి. అలాగైనా తండ్రి అయా ఏ బిడ్డ ఒక్క హృదయంలో అయా కావాలి, మందిరానికి నేను కూడా సహాయం చెయ్యాలి అని కనుక వారికి ఆత్మలో మీరు ప్రేరేపించిన ప్రతి బిడ్డని తండ్రి అయా సహాయకులుగా పంపించి ఆ బిడ్డ చేతులు కూడా తండ్రి ఆ మందిరంలో సహాయముగా చేసేటట్లుగా అయా మీరు చెయ్యమని అడుగుచున్నాను తండ్రి. అదే విధముగా నా తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన. మందిరము తండ్రి కట్టిన తర్వాత అనేకులు తండ్రి అయా వారు తండ్రి వారు మనసు పొందిన తండ్రి దేవుడు గొప్పవాడు, మేము అల్ప విశ్వాసంలో ఉన్నాము అని విశ్వాసముతో తండ్రి ప్రతి ఒక్కరు మారు మనసు పొందే తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరిచే వారినిగా చేయమని అడుగుచున్నారు తండ్రి. మా గొప్ప దేవా నా తండ్రి ఈ వాక్యం అయా ఈ వాక్యం ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కరుణించి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనములమ్మా. దేవుడి పట్ల ప్రేమ కలిగిన వారు ముగ్గురు ప్రార్థన చేయండి అమ్మా. మన మందిరం కోసం ప్రార్థన